హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? అంతా బాగుండాలండి. ఈరోజు నేను లైవ్ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఈరోజు ఫిబ్రవరి 14th అందరికీ లవర్స్ డే అని చెప్పి తెలుసు. మార్నింగ్ నుంచి నేను వీడియోలు చూస్తుంటే అన్ని లవ్ సాంగ్స్ అండ్ అలాగొచ్చేసి ఏమో వ్యాలంటైన్స్ డే విషెస్ అయ్యే వస్తున్నాయి. చాలా బాగుండింది. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, దరిద్రమైన విషయం ఏంటంటే, అందరూ మన ఇండియా వాళ్ళే పెట్టేదంతా. అది నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మన దేశం వాళ్ళు ఈరోజు బ్లాక్ డేగా డిక్లేర్ చేశారు మన దేశ ప్రభుత్వం. ఎందుకో తెలుసా? ఇదే రోజు 2019 ఫిబ్రవరి 14 మధ్యాహ్నం 4 గంటలకు మన దేశ జవానులు అంటే తెలుసు కదా, ఆర్మీ 40 మంది చనిపోయిన రోజండి. ఒక ఉన్వాది వచ్చి 40 మంది వెళ్తున్న వ్యాన్ని వాడు ఆత్మాహుతి చేసుకుని వాళ్ళని కూడా మరణింపు చేశాడు, చనిపోయేటట్టు చేశాడు. 40 మంది జవాన్లు చనిపోయిన రోజు ఇది. ఈ డేని మన ప్రభుత్వం బ్లాక్ డేగా డిక్లేర్ చేసింది. ఇది ఎవరికి గుర్తుందో లేదో తెలియదు, కానీ చాలామంది వ్యాలంటైన్స్ డే చాలా సంతోషంగా పెట్టుకుంటున్నారు. నాకు చాలా బాధ అనిపించింది. మనం ఇంట్లో వాళ్ళు చనిపోతే అదేంతేలే, ఇంట్లో వాళ్ళు చనిపోతేనే ఒక రోజు ఉండి రెండో రోజు వీడియో పెట్టేస్తున్నారు టిక్టాక్లో సంతోషంగా. ఎవరో మనకి తెలియని వాళ్ళు చనిపోతే ఏమనుకుంటారులే, కానీ రెస్పెక్ట్ ఇవ్వాలండి. ఎందుకంటే మనం ఇప్పుడు మన బిడ్డల్ని అందరినీ వదిలేసి సంతోషంగా ఏం కాదులే, వేరే దేశం నుంచి వచ్చి ఎటువంటి హాని కలగదులే అని చెప్పి మనం ధైర్యంగా ఉంటున్నామంటే, వాళ్ళు పడే కష్టం బార్డర్లో వాళ్ళ బిడ్డల్ని వాళ్ళ కుటుంబాలని అందరినీ వదిలేసేసి మన బార్డర్లో వాళ్ళు మనకి కాపలాగా ఉన్నారు కాబట్టి మనం రక్షణగా, అంటే మనం ఎటువంటి హాని, ఏ దేశం నుంచి హాని పొందకుండా రక్షణగా ఉంటున్నామంటే వాళ్ళ దయే. ఎండకెండి వర్షానికి తడిచి చలికి వణుక్కి మన కుటుంబాలను కాపాడుతున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళు 40 మంది చనిపోతే రెస్పెక్ట్ ఇవ్వకోకుండా టిక్టాక్లో వీడియోలు లవ్ సాంగ్లు పెట్టుకుంటున్నారు. సేమ్లెస్ ఇది, అది కూడా ఇండియన్ వాళ్ళు పెట్టుకుంటున్నారు. సేమ్లెస్ అంటే ఇది చాలా చాలా బాధ అనిపించింది. ఎవరన్నా తప్పుగా అనుకుంటే ఏమనుకోవద్దండి. ఈ ఒక్కరోజు కూడా రెస్పెక్ట్ ఇవ్వండి, ఒక్కరోజు ఇవ్వండి రెస్పెక్ట్ మన జవాన్లకి. ఎనీవే, జై జవాన్ జై కిసాన్. బాయ్ ఫ్రెండ్స్.